ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును సేవిస్తున్న మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి. అదేవిధంగా క్షమించే గుణము కలిగిన వారమై ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహు సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎంతకాలం నా సహోదరుడు నా ఎడల పొరపాటు చేస్తే నేను క్షమించాలి అని పేతురు అడుగుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగారు. నా ఎడల పొరపాటు చేస్తున్న పొరుగువాన్ని క్షమించమని తెలియపరుస్తున్నావు ప్రభా. అయితే ఎన్నిసార్లు ఆ వ్యక్తి తప్పిదం చేస్తే నేను క్షమించాలి, ఎంతవరకు క్షమించాలి అనే మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిష్యుడైన పేతురు అడుగుతా ఉంటే, అందుకు యేసు 22వ వచనం అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నానా. 7 సార్లు కాదు, 70 ఏళ్ళు. కీర్తనల గ్రంథం, మనిషి యొక్క జీవితం 60 లేదా 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అయినను కూడా అది ఆయాసం ఉంటుంది. మనిషి 60 లేదా 70 సంవత్సరాలు అంటే బ్రతికున్నంత కాలం నీవు కలిగి ఉన్న దేవుని ప్రేమను బట్టి నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుడు నీ ఎడల ప్రేమిస్తూ నిన్ను ఏ విధంగా నువ్వు చేస్తున్న పొరపాటును భరిస్తూ నిన్ను క్షమిస్తున్నాడో నీవు కూడా నీ పొరుగు వారిని ఆ విధంగా ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉండాలి. అంటే జీవిత కాలమెల్లా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ క్షమిస్తూ ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు బహు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఈ విధమైన గుణగణాలు కలిగే ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన మాట చొప్పున ముందుకు నడిచి గొప్పగా ఆశీర్వదించబడదుముగాక. ప్రైజ్ ది లార్డ్.